హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్. మన సాహిత్యం ఛానల్. రచయితలు బాధల గురించి రాస్తారు, కథలుగా చెబుతారు. కానీ ఆ రచయితలే నిజంగా బాధల్లో ఉంటే ఎలా ఉంటుందో ఉదాహరణ చెప్పుకోవాలంటే జగద్ధాత్రి అనే తెలుగు రచయిత గురించి చెప్పుకోవాలి. ఆమెకు అనువాదకురాలు, కాలమిస్టు, కవయిత్రి, అధ్యాపకురాలు. ఆమె భర్త రామతీర్థ 2019 మే 30వ తేదీన మరణించిన తర్వాత 2 నెలలుగా ఆమె ఏకాకిగా ఉంటూ మానసికంగా బలహీనపడి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె అత్యంత విషాదకరమైన ముగింపు తెలుగు సాహిత్య ప్రపంచాన్ని మరీ విషాదంలోకి నెట్టింది. ఈరోజు పూసర్ల జగద్ధాత్రి గారి జన్మదిన జ్ఞాపకం. మిత్రులారా, సాహితీ అభిమానులారా, ఆమె గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆమె కవిత్వంతో పాటు విమర్శనా వ్యాసాలు కూడా రాశారు, అనువాదాలు కూడా చేశారు. కావ్యజ్యోతి పేరుతో ఆమె అనువాద కవితలతో ఓ ప్రముఖ దినపత్రికలో కాలం నిర్వహించారు. మొజాయిక్ లిటరరీ అసోసియేషన్లో చురుకైన పాత్ర పోషించారు. వర్చస్తతే అనే కథను ఆమె ఆర్ఎస్ కృష్ణమూర్తి అవార్డును అందుకున్నారు. ఆమె భర్త రామతీర్థ కూడా సాహితీ లోకానికి తన రచనల ద్వారా సుపరిచితులు. జగద్ధాత్రి 1964లో జన్మించారు. భారత యువ రచయిత్రులు, జగమంత కుటుంబం, కావ్యజ్యోతి వంటి ఫీచర్స్తో ఆమె కాలమిస్టుగా గుర్తింపు కూడా పొందారు. 2019లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. హన్స్ ఇండియా పత్రికకు ఆంగ్లంలో అనేక సాహితీ వ్యాసాలు రాశారు. విద్యార్థి దశలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎంఏలో అప్పటి గవర్నర్ కుమార్ బెన్ జోషి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్న జగద్ధాత్రి ఫిలాసఫీ, సోషియాలజీ, సైకాలజీలలో కూడా పీజీలు చేశారు. అలాగే అరబిందో చిన్ని కవితలలోని తాత్వికతపై మదురై కామరాజ్ విశ్వవిద్యాలయం నుండి ఎంఫిల్ చేశారు. 1996 నుండి 2002 వరకు లిటిల్ హార్ట్స్ స్కూల్కి ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేశారు. ఆ తర్వాత విశాఖలోని ఈస్ట్ కోస్ట్ మెరీటైమ్ అకాడమీలో ఇంగ్లీష్ ఫ్యాకల్టీగాను, డీన్ గాను పనిచేశారు. ఆ తర్వాత ఎంఎస్సి, ఎంఈడి కోర్సులు చేసి అధ్యాపకురాలుగా సేవలు అందించారు. ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, సూర్య, ప్రజాశక్తి, నవ్య, చినుకు, విశాఖ సంస్కృతి, మ్యూజిక్ ఇండియా, కౌముది, విహంగ, ఈ వాకిలి మొదలైన పత్రికలకు విరివిగా ఆలోచనాత్మక, విశ్లేషణాత్మక వ్యాసాలు రాశారు. తన సహచరుడు రామతీర్థతో కలిసి జగద్ధాత్రి మొజాయిక్ సాహిత్య సంస్థ ద్వారా శ్రీశ్రీ శత జయంతి, కన్యాశుల్కం, 2వ ప్రచురణ వేడుకలు, గురుజాడ 150వ జయంతి, జనగణమన శత జయంతి, విజయనగరం కోట త్రిశతి జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఆకాశవాణి విశాఖపట్నంలో రామతీర్థ, జగద్ధాత్రి కలిసి సాహితీ సమీరాలు పేరుతో ఉత్తరాంధ్ర ప్రాముఖ్యతను తెలియజేసే సంయుక్త ప్రసంగాలు చేశారు. 2019 మే 30వ తేదీన సాహితీ మిత్రుడు రామతీర్థ గుండెపోటుతో మరణించాక 3 నెలలు గడవక ముందే జగద్ధాత్రి కూడా ఆత్మహత్య చేసుకున్నారు. అలాంటి జగద్ధాత్రి రాసిన సహచరణం కవితా సంపుటి గురించి మరో కవి కె శివారెడ్డి పుస్తకానికి రాసిన ఆత్మీయ వాక్యాలతో షీ ఈజ్ నాట్ ఏ ఫెమినిస్ట్ అన్నాడు. జీవితంలోని అన్ని పార్శ్వాలకి తలుపులు తెరిచి లోపల జనించే అలజడిని, ఆవేదనల్ని అక్షరాల్లోకి ఒరిపిన ఆమె గొప్ప ప్రేమమయి అని తెలిపారు. అందుకనే ఈ కవితలతో లోకం పట్ల ప్రేమ, దయ అంతర్వాహినులుగా ప్రవహించాయి అన్నారు. మరి అలాంటి కవయిత్రి, అలాంటి కాలమిస్టు, అలాంటి రచయిత్రి తన సహచరుణ్ణి కోల్పోవడంతో తట్టుకోలేక, ఒంటరిగా జీవించలేక ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవడం నిజంగా సాహితీ మిత్రులు, కళలు పట్ల అభినివేశం ఉన్నవారు ఎంత సున్నితంగా ఉంటారు అనడానికి ఈ సంఘటన ఒక పెద్ద ఉదాహరణ. సో ఫ్రెండ్స్, రామతీర్థ గారి సహచరిని జగద్ధాత్రికి మనమందరము నివాళులర్పిద్దాము. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్, మన సాహిత్యం ఛానల్.